పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి ఎలా చెప్తాం? ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 7 days by yesterday. నిన్నటికి 7 రోజులుగా నేను నేర్చుకుంటున్నాను. I will have been learning spoken English for 9 days by tomorrow. రేపుకి ఎన్ని రోజులు అవుతాయి? 9 days. నిన్నటికైతే 7 days. ఈ రోజుకైతే 8 days. అంటే ఒక పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్ వరకు జరుగుతుందని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది అని చెప్పడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ పాయింట్ వరకు జరుగుతుందని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదే కదా టుమారో వాడే, నెక్స్ట్ డే వాడే, టుడే వాడే, డైరెక్ట్గా చెప్పేసి. ఓకే, ఈ యూజెస్ మనం తెలుసుకోగలిగితే ఈ 30 రోజుల క్లాసెస్లో ఈ 12 టెన్సెస్ ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి, ఇవి ఎందుకు వాడాలి, వీటికి స్ట్రక్చర్స్ ఏంటి, యూజెస్ ఏంటి, వీటిలో ఉపయోగించే క్లూ వర్డ్స్ ఏంటి మనం నేర్చుకోగలిగితే సూపర్గా మనకి ఇంగ్లీష్ వస్తుంది. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఓకేనా? బట్ నేర్చుకోవాలంటే కళ్ళల్లో ప్యాషన్ ఉండాలి, ముఖంలో జీవం ఉండాలి. యాక్టివ్గా లేదు, ఏదో డల్గా ఉన్నారు, కష్టంగా వచ్చి చూసినట్టు. నవ్వండి ఒకసారి, ఊరుకోండి సార్. నవ్వంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా వచ్చిందంటే కదా, రాదు కదా. ఆల్ ఆర్ ఆర్టిఫిషియల్ స్మైల్స్, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ డూప్లికేటెడ్, కల్తీ. ఓకే, సరే. ఆ తర్వాత చూద్దాం, ఇంకో టాపిక్ డైవర్ట్ అవ్వద్దు. Tense is the form derived from the Latin word tempus. Tense is the form derived from the Latin word tempus. Last లో 100 మంది పైన ఉన్నారు. ఆన్సర్ చెప్తే నువ్వు ఎగిరిపోవాలి. Tense is the word derived from the Latin word tempus, which means time. Which means time. Which means time. Tempus means time. Time means tempus. Tempus means time. So there are 3 times. That means 3 times అనొచ్చు, 3 tenses అనొచ్చు. రెండు ఒకే మీనింగ్ కదా. What are the 3 tenses? What are the 4 present tenses? No. Tense present tenses అన్నప్పుడు present పెట్టి చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ ఒకటి మాత్రం సింపుల్ ప్రెజెంట్ అని ఇట్లా రాస్తాం, మిగతా అన్ని ఇట్లా రాస్తాం. Simple present tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. Okay now, ready? 1, 2, 3. What are the present tenses? What are the 3 past tenses? Right. So ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని రాసి V1, V2, V3, V4, V3, V4 రాసి వాటి నేమ్స్ రాసి వాటికి ఎగ్జాంపుల్ ఇది రాయండి. టు గో, గో, వెంట్, గాన్, గోయింగ్. తర్వాత టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ రాసి 3 టెన్సెస్ అని రాసి ఇవన్నీ రాయండి. ప్రతి టెన్స్ 4 రాయండి. మళ్ళీ ప్రెసెంట్ 4, పాస్ట్ 4, ఫ్యూచర్ 4 ఇలా నోట్ చేసుకోండి. మీకు 5 minutes టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పటి వరకు మీరు ఏమి అర్థం చేస్తున్నారో అదంతా నోట్స్ రూపంలో రాసి నాకు చూపించండి, నేను చూస్తాను వచ్చి. మీ స్కూల్లో చూసి రాయటం అలౌడ్ కాదు, కానీ ఇక్కడ మాత్రం అలౌడే. పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? షేరింగ్. బ్యాక్ సైడ్ వాళ్ళు కనిపించట్లేదు కాబట్టి నేను హెల్ప్ చేస్తాను. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్, ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ అని రాసి పక్కన V1, V2, V3, V4 రాసిన తర్వాత కింద V అని పెట్టి యారో మార్క్ పెట్టి బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కింద ఏం రాస్తారు? V అని పెట్టేసి బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ బ్రాకెట్లో టు గో, బ్రాకెట్లో టు గో, రైట్. తర్వాత దాని కింద V అని పెట్టి
యారో మార్క్ పెట్టేసి present form of the V1 పెట్టేసి present form of the verb V1 present form of the verb bracket లో go కింద థర్డ్ వన్ దాని కింద V2 అని పెట్టి యారో మార్క్ పెట్టేసి past form of the verb past form of the verb బ్రేక్ ముందు నెక్స్ట్ రాశారమ్మా V3 అని పెట్టేసి యారో మార్క్ పెట్టి నెక్స్ట్ వన్ V3 సారీ బ్రాకెట్ లో రాశారా V2 కి పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ బ్రాకెట్ లో ఏం రాయాలి went వెరీ గుడ్ థర్డ్ వన్ V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ బ్రాకెట్ లో gone past participle form gone last one V4 present participle form అని రాసి బ్రాకెట్ ఏం రాయాలి చెప్తారు కదా going వెరీ గుడ్ going కింద V4 present participle form రాశారు దాని కింద ఫార్ములా రాయండి బ్రాకెట్ కింద రాయండి బ్రాకెట్ లో V1 plus ing V4 అంటే ఏంటి V1 plus ing నెక్స్ట్ టైమ్ ఆఫ్ an action అని పెట్టేసి యారో మార్క్ పెట్టి 3 times or 3 tenses అని రాయండి 3 times అన్న 3 tenses అన్న ఒకటే ముందు 3 tenses రాయండి present tense 1 present tense 2 past tense 3 future tense అలా రాసిన తర్వాత ఇప్పుడు 4 present 4 past 4 future రాయండి ఓకేనా దట్స్ ఇట్ దీంతో మన వర్క్ అయిపోతుంది present tense past tense future tense 1 2 3 రాసిన తర్వాత నెక్స్ట్ కింద సింపుల్ present tense or స్లాష్ పెట్టేసి present indefinite tense దీనికి రెండో పేరు present indefinite tense సింపుల్ present tense or అంటే స్లాష్ present indefinite tense second one present continuous tense or present progressive tense present progressive tense third one present perfect tense next present perfect continuous tense నాలుగు వర్డ్స్ వస్తాయి ఓకేనా రైట్ దీన్ని బేస్ చేసుకుని సేమ్ ఆ ప్రెసెంట్ ఉన్న పేరులో పాస్ట్ అని పెట్టేసి నెక్స్ట్ 4 రాయండి ఫ్యూచర్ అని పెట్టి నెక్స్ట్ 4 రాయండి టోటల్ 8 రిమైనింగ్ రాసేయండి మీ ఓన్గా ఓకేనా స్టార్ట్ ఇదే కదా Tense is a form of verb which shows the time of an action. Based on forms. Form of a verb. V1 plus V. Based on forms, we have 5 forms. And it's after 5 explain. Based on forms, we have 5 types. V1, V2, V3, V4. V for example, to go. V and name.
base form, V1 present form, V2 past form, V3 past participle form, V4 present participle form, V4 formula, V1 plus ing. Examples: to go, go, went, gone, and going. Time of an action. They are three tense. They are present, past, and future. Again, they are converted into four types. They are simple or indefinite, and continuous or progressive, or next perfect, or next one perfect continuous. Next, if we take present tense, present, simple present, present continuous, present perfect, and present perfect continuous. Next, if we take past tense, simple past, past continuous, past perfect, and past perfect continuous. If we take future tense, simple future, future continuous, future perfect, and future perfect continuous. Thank you. That's all about tenses, and thank you. Very good. Sir, గట్టిగా క్లాస్ కొట్టారు. చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్. గుడ్. ఇప్పుడు అసలు పాటలోకి వెళ్దాం మనం. టెన్సెస్ ఎలా ఈజీగా నేర్చుకోవాలో చూద్దాం. స్ట్రక్చర్స్ ఓకేనా? సో ఈ రోజు స్ట్రక్చర్స్ జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే లైఫ్ లాంగ్ మర్చిపోవాలి. ఓకే? రెడీ? రెడీ ఉండాలంటే మీ బాడీతో పాటు మైండ్ కూడా రెడీగా ఉండాలి కదా? ఒక 1 minute నుంచోండి, తర్వాత కూర్చోండి. ప్లీజ్ స్టాండ్ అప్. లెగ్స్, బాడీ, స్పైనల్ కార్డ్ అన్ని సెట్ అవుతుంది. మీకు చిన్నప్పుడు రైమ్స్ పాడటం బాగా అలవాటు కదా, నేర్చుకున్నారు కదా. ఒక రైమ్ చెప్తాను, నీకు తెలిసింది అది నాతో కలిసి పాడండి ఓకేనా? ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో యు క్లాప్ యువర్ హ్యాండ్స్. తెలుసా విన్నారా? ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు చెప్పండి, ఒకసారి లిరిక్స్ చెప్పండి. ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్స్. అంటే ఒక క్లాప్ ఇలా గట్టిగా కొట్టాలి ఓకేనా? అది పాడిన తర్వాత ఒక క్లాప్ కొట్టాలి. రెడీ? ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్. రెండు కొట్టచ్చు, రెండు అందరూ యూనిఫామ్. ముందు సాంగ్ పాడండి. రెడీ? 1 2 3. If you are happy and you know it, clap your hand. పాడండి. మళ్ళీ ఒకసారి పాడండి. క్లాప్ అని కూడా చెప్పి క్లాప్స్ కొట్టి ఇప్పుడు ఓకేనా? అంటే నువ్వు సంతోషంగా ఉన్నావని నీకు తెలిస్తే, నీకు అనిపిస్తే 2 సార్లు క్లాప్ అని కొట్టమని ఈ సెంటెన్స్ మీకు ఓకేనా? రెడీ? 1 2 3 సింగ్. మళ్ళీ కొంతమంది పాడట్లా, ఏదో సిగ్గా ఫీల్ అవుతుంది. ఇది రైమే, నేనేమి కిసింగ్ సాంగ్ నేర్పట్లే ఇక్కడ ఓకేనా? జస్ట్ సింపుల్ రైమ్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్. క్లాప్. రెడీ? 1 2 3. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో ఇట్, ఒకసారి మొత్తం వినండి. ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్. క్లాప్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్స్. 2 times. 1. If you are happy and you know it, then your face will clearly show it. Your face will clearly show it. నువ్వు హ్యాపీగా ఉంటే నీ ఫేస్ క్లియర్గా చూపిస్తుంది కదా. If your face will clearly show it. If you are happy and you know it, clap your hand. Clap. ఇది ఓకేనా? ఇంతవరకు. If you are happy and you know it, clap your hands 2 times పాడాలి. తర్వాత your face will clearly show it. If you are happy and know it, clap your hand. Clap. ఇది మొత్తం పాటను ట్రై చేద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. If you are happy and you know it, clap your hand. If you are happy and you know it, clap your hand. If you are happy and you know it, your face will clearly show it. చెప్పండి ఒకసారి. Your face will clearly show it. If you are happy and you know it, clap your hands. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మొత్తం పాడతాం. రెడీ? 1 2 3 స్టార్ట్. If you are happy and you
Your face will clearly show if you're happy and you know it. Clap your hands. ఓకేనా? ఇప్పుడు క్లాప్ హ్యాండ్స్ బదులు ట్యాప్. If you're happy and you know it, tap your legs. Tap, 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 tap. ఓకేనా? 2 times. ఒకసారి చెప్పండి. If you're happy and you know it, tap your hands. Tap, tap. మళ్ళీ. If you're happy and you know it, tap your hands. Tap, tap. Third set. If you're మళ్ళీ. If you're happy and you know it, your face will clearly show it. If you're happy and you know it, tap your legs. ఓకేనా? ఇది పాడదాం. ట్రై చేయండి. మధ్యలో ఆగుతున్నారు. యువర్ ఫేస్ will clearly show it. ఇంకే మధ్యలో. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. If you're happy and you know it, tap your hands. Tap. If you're happy and you know it, tap your legs. Tap, tap. If you're happy and you know it, your face will clearly show it. If you're happy and you know it, tap your legs. Tap, tap. ఓకేనా? రైట్. సో కొంచెం ఒకసారి క్లాస్ కూడా కూర్చోండి. So look at the screen. 12 verb forms of tenses. Heading 8 పైన 12 verb forms. Verb forms ని మనం సింపుల్ గా స్ట్రక్చర్స్ అంటాం. verb form కి ఇంకో పేరు ఏంటి? స్ట్రక్చర్ కి ఇంకో పేరు ప్యాటర్న్స్. What is another name for structure? Patterns. What is another name for verb form? Structure. Another name for structure? Patterns. ఈ మూడు ఏదైనా ఉంటాయి. 12 verb forms of tenses. ఇది హెడింగ్. సో ఇప్పుడు మనం ఒక సైడ్ 3 టెన్సెస్ రాసాం. ఏం రాసాం? ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని రాసాం. లాస్ట్లో ఉన్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇబ్బంది పడదు. సో ఇక్కడ పైనకి ఒక హెడింగ్ పెడతాం. ఈ హెడింగ్లో 4 పార్ట్స్ చేద్దాం. ఒకటి సింపుల్, సెకండ్ వన్ ఏంటి? కంటిన్యూస్. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ కంటిన్యూస్? ప్రోగ్రెసివ్. థర్డ్ వన్? వెరీ గుడ్, యు ఆర్ వెరీ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. అండ్ ఫోర్త్ వన్? పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, వన్స్ అగైన్ చూడండి. ఇప్పుడు నేను సింపుల్ టెన్స్ ఇక్కడ చూడండి, టెన్సెస్ వైజ్ అవుతాను. ఈ బాక్స్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీరు చెప్పండి. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, వెరీ గుడ్. థర్డ్ ఇది ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. ఓకేనా? సో ఇప్పుడు మనం స్ట్రక్చర్స్ నేర్చుకోవడానికి మీకు నేను 5 రూల్స్ చెప్తాను. ఇవి రూల్స్ అనుకోండి లేదా స్టెప్స్ అనుకోండి. రూల్స్ అనుకోండి, స్టెప్స్ అనుకోండి. ఓకే, రూల్ నెంబర్ 1 కోడింగ్. చెప్పండి, రూల్ నెంబర్ 1 ఏంటి? ఎవరు ఏమి రాయొద్దు, జస్ట్ వినండి. తర్వాత రాసుకోవడానికి నేను నోట్స్ ఇస్తాను. కోడింగ్ అంటే బ్రాకెట్లో ఏం కోడింగ్ ఇది అంటే వెర్బ్ ఫామ్. వెర్బ్ ఫామ్ కోడింగ్. ఫస్ట్ రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ ఏంటి? వాట్ ఆర్ ద వెర్బ్ ఫార్మ్స్? V1, V2, V3, V4. What are the verb forms? What are the verb forms? Very good. ఇప్పుడు మనం కోడింగ్ చూద్దాం. బాక్సెస్ మీకు ఐడియా ఉన్నాయి కదా? ఐడియా ఉన్నాయి కదా? సో వెర్బ్ ఫామ్ కోడింగ్ చేద్దాం. సో ఫస్ట్ వన్, మీకు ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఆల్రెడీ మీకు చెప్పాను. S ప్లస్ V ప్లస్ ఆబ్జెక్ట్. తెలుగు అయితే S ప్లస్ O ప్లస్ V. ఎలా కూడా ఎగ్జాంపుల్, ఐ ఈట్ ఏ మ్యాంగో సబ్జెక్ట్,
వర్బ్ ఆబ్జెక్ట్. నేను ఒక మామిడి పండు తింటాను. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్. గుర్తుందా రోజు? వాట్ డూ యు మీన్ బై సబ్జెక్ట్? డూయర్ ఆఫ్ ద యాక్షన్. సూపర్, కరెక్ట్ చెప్పారు. వాట్ డూ యు మీన్ బై వర్బ్? యాక్షన్, పొజిషన్. సూపర్, మీరు చాలా బాగా ఫాలో అవుతున్నారు క్లాసెస్. వాట్ డూ యు మీన్ బై ఆబ్జెక్ట్? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. వాట్ డూ వి యూజ్ ఫర్ సబ్జెక్ట్? Noun and very good. What do you use for the object? Noun. Very good. So ఇక్కడ కోడింగ్ చూడండి. ఈ S ఈ O సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఈ 12 బాక్సెస్ లో కామన్ గానే ఉంటుంది. 12 బాక్సెస్ లో కామన్ గా ఉంటుంది. సో మనం వాటితో పని లేదు అసలు. టెన్సెస్ అంటే ఏంటి? ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. టెన్సెస్ అంటే ఏంటి? మారేది ఏంటి? మారేది ఏంటి? చేంజ్ అయ్యేది ఏంటి? వాట్ డస్ ఇట్ చేంజ్? వర్బ్. సో వర్బ్ ఒకటే మారుతుంది కాబట్టి మన టార్గెట్ ఇది. టెన్సెస్ రావాలంటే ఏం నేర్చుకోవాలి మనం? వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవాలి. వాట్ డు వి లెర్న్? వర్బ్ ఫార్మ్స్. హెడింగ్ ఏం పెట్టాం? ఆర్ యు రెడీ? ఓకే, కోడింగ్ ఇలా ఉంటుంది చూడండి. ఫస్ట్ V1 V2 V1. కంటిన్యూస్ అంటే మీకు కొండ గుర్తు V4. కంటిన్యూస్ అని ఎక్కడ కనబడ్డా సరే కోడింగ్ ఏంటి? ఇక్కడ కూడా కంటిన్యూస్ ఉంది కదా. కంటిన్యూస్ రెండు ప్లేసెస్ లో ఉంది మనకి. కంటిన్యూస్ అంటే V4 గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ కోడింగ్ ఏంటి? V4 V4 V4. పర్ఫెక్ట్ అంటే కొండ గుర్తు V3 V3 V3. ఇది V4 V4. ఒకసారి మళ్ళీ కోడింగ్ చూద్దాం. సింపుల్ కదా, గుర్తుపెట్టుకోండి. కష్టం కదా కోడింగ్. V1 V2 ఇంకా కంటిన్యూస్ కళ్ళు మూసుకుని చెప్పండి. V4 V4 V4. పర్ఫెక్ట్ కళ్ళు మూసుకుని చెప్పండి. V3 V3 V3. కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ V3 సారీ V4 V4 V4. ఓకేనా? ఒకసారి కోడింగ్ అన్ని కలిపి చెప్తాం. రెడీ? 1 2 3 స్టార్ట్. V1 V2 V1 V4 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 V3 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 V4 V4 V4. That's it. చూడకుండా చెప్పడం వచ్చా ఇప్పుడు? క్లోజ్ చేయండి, ఐస్ క్లోజ్ చేయండి. కొంతమంది అంటే దొంగచాటులు చూస్తుంటారు కళ్ళు కళ్ళు మూసుకొని నేను 1 2 3 చెప్పగానే కోడింగ్ మొత్తం చెప్పాను. 1 2 3 స్టార్ట్. V1 V2 V1 V4 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 V3 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 V4 V4 V4. ఎక్సలెంట్ ఎక్సలెంట్. కోడింగ్ వచ్చేసింది అందరికి. ఓకేనా? రైట్, సెకండ్ స్టెప్కి వెళ్దాం. సెకండ్ స్టెప్ ఏంటంటే విల్ ఫ్యూచర్ అనేటువంటి ఒక అబ్బాయికి 2 భార్యలు. ఒక భార్య పేరు విల్లు, ఇంకో వైఫ్ పేరు. సో ఫ్యూచర్ టెన్స్ లో మాత్రమే ఉంటాయి. ఓకేనా? విల్లు షెల్ అంటే ఏ టెన్స్ లో వాడతాము? ఫ్యూచర్. ఎక్కడ ఉన్నాయి ఫ్యూచర్? ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఫ్యూచర్ టెన్స్ లో కళ్ళు మూసుకొని నేను 4 బాక్సులు ఉన్నాయి. 1 2 3 4. షెల్ విల్ షెల్ విల్. సప్లై చేస్తున్నా. ఏం చేస్తున్నా నేను? సప్లై చేస్తాను. షెల్ విల్ షెల్. ఎన్ని బాక్సెస్ లో రాశాను నేను? 4. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి? విల్ షెల్. ఎన్నిసార్లు చెప్పాలి మీరు? 4 టైమ్స్. రెడీ? 1 2 3. ఏ టెన్స్? రెండు స్టెప్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కలిపి చెప్పాలి. అంటే ముందు ఫస్ట్ స్టెప్ కోడింగ్ మొత్తం చెప్పండి, తర్వాత సెకండ్ స్టెప్ చెప్పండి. రెడీ? 1 2 3 స్టార్ట్. V1 V2 V1 V4 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 V3 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 V4 V4 V4. That's it. రెండు స్టెప్స్ అయిపోయింది. థర్డ్ స్టెప్ బి ఫార్మ్స్. థర్డ్ స్టెప్ ఏంటి? బి ఫార్మ్స్ అందరికి చక్కగా తెలుసు. లాస్ట్ లో చెప్పండి. బి ఫార్మ్స్ ఏంటి? ఈజ్ ఆర్ వాస్ వర్. ఈజ్ ఆర్ వాస్ వర్. ఇక్కడ ఈజ్ ఆర్ వాస్ వర్ అంటే ఈజ్ ఆర్ ఏ టెన్స్? ప్రెజెంట్ టెన్స్. వాస్ వర్ ఏ టెన్స్? ఇక్కడ చూడండి, మనం ప్రెజెంట్ టెన్స్ తీసుకుంటే ఈ బాక్స్ ఉంది. కంటిన్యూస్ టెన్స్ లోనే
ఒక కంటిన్యూస్ టెన్స్ లోనే బి ఫార్మ్స్ వస్తాయి. ఏ టెన్స్ లో వస్తాయి? కంటిన్యూస్ టెన్స్ లో బి ఫార్మ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ కి చెందిన బి ఫార్మ్స్ ఏంటి? ఈజ్, యామ్, పాస్ట్ టెన్స్ వాజ్, అయిపోయింది. బాగుంది. ఈజ్, యామ్ ఆర్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ అయిపోయింది. మరి ఫ్యూచర్ టెన్స్ లో మిగిలినది అయిపోయినాయి కదా. ఈజ్, యామ్ ఆర్ వాజ్ వర్ 5 అయిపోయాయి. అయిపోయిందంటే ఫ్యూచర్ టెన్స్ ఊరుకుంటుందా? ఊరుకోదు. నేను ఊరుకోను. నువ్వు 5 అయిపోయి నా సంబంధం లేదు. నీ రూట్ వర్డ్ ఉంది చూసావా, బేస్ ఫామ్, ఆ రూట్ వర్డ్ నాకు ఇచ్చేయి అని లాక్ ఉంటుంది. అందుకనే బి ఫార్మ్స్ లో రూట్ వర్డ్ ఏంటి? బి. ఇక్కడ బి రాసేస్తాం. ఓకేనా? థర్డ్ రూల్ ఏంటి? బి ఫార్మ్స్. థర్డ్ రూల్ ఏంటి? బి ఫార్మ్స్. ఎక్కడన్నా బి ఫార్మ్స్ మనకి ఓన్లీ కంటిన్యూస్ టెన్స్ లో. ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఏం వాడాము? ఈజ్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఎందుకు బి వాడారా? నువ్వు అక్కడ బి ఎందుకు పెట్టావు? ఎక్కడి నుంచి వచ్చింది అది అని అడిగారంటే రూట్ ఫామ్. బి ఫార్మ్స్ వాడాలి కాబట్టి, అయిపోయినాయి కాబట్టి రూట్ ఫామ్ తీసుకొచ్చి అక్కడ పెట్టారని చెప్పాలి. ఓకేనా? చెప్తారా? సూపర్, వెరీ గుడ్. ఫోర్త్ రూల్, హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ చెప్పండి ఒకసారి. ఆ 3 హ్యావ్ ఫార్మ్స్. హ్యాస్, హ్యావ్, హ్యాడ్. హ్యాస్, హ్యావ్, హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్స్ ప్రాపర్టీ, పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. మనకి 3 పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు హ్యావ్, హ్యాస్, హ్యాడ్ లో ప్రెజెంట్ లో ఏం వాడతాం? వెరీ గుడ్. హ్యాస్, హ్యావ్ ఇక్కడ వాడతాం. పాస్ట్ టెన్స్ లో హ్యాడ్ వాడతాం. ఎంతవరకు తెలుసు? మరి ఫ్యూచర్ టెన్స్ మళ్ళీ మీకు సేమ్ ప్రాబ్లం. సేమ్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి? నీ రూట్ వర్డ్ నాకు ఇచ్చేయి. నీ దగ్గర ఉన్న బట్టలన్నీ నాకు ఇచ్చేసావు, అందరికి పని చేసావు, మరి నాకేం ఇస్తావు? నీ షర్ట్ తీసి అంటే రూట్ ఫామ్. ఓకేనా? ఇక్కడ బేస్ ఫామ్ నీకే లాక్ ఉంటుంది ఇది. ఓకే? హ్యావ్. అందుకే ఈ హ్యావ్ మారదు ఇంకా. గాట్ ఇట్? వాట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్? హ్యావ్. వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఓకే. సో హ్యావ్ ఫార్మ్స్ ఏ టెన్స్ లో వాడతాం? పర్ఫెక్ట్ టెన్స్. బి ఫార్మ్స్ ఏ టెన్స్ లో వాడతాం? కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం. ఓకే. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇక ఒక్కటి మిగిలింది. ఏంటి అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ముందు పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. ఇక్కడ ఇదిగోండి, హ్యాస్, హ్యావ్. పర్ఫెక్ట్ టెన్స్ లో ఏమున్నాయి? హ్యాస్, హ్యావ్ ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఏముంది? హ్యాడ్ ఉంది. మరి ఇక్కడ ఏముంది? హ్యావ్ ఉంది. ఇంతవరకు రాసాం. సో పర్ఫెక్ట్ టెన్స్ అంటే B3 ఉండాలి కదా. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే బీన్. బీన్ అనేది ఏంటి? B3. బీన్ అనేది ఏంటి? బీన్ అనేది ఏంటి? B3. సో అక్కడ B3 బదులు ఏం రాస్తాం మనం? ఎన్ని టెన్స్లో రాయాలి? 3 టెన్స్లో రాయాలి. బీన్. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ ఆన్సర్ హ్యాస్, హ్యావ్, B3 ఉందా? హ్యాస్, హ్యాడ్, B3 ఉందా? విల్, షల్ హ్యావ్, B3 ఉందా? బీన్, B3. సో B4 ఆల్రెడీ కోడింగ్ లో వచ్చేసింది మనకి. ఒకసారి చూడండి, 5 స్టెప్స్ చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? కోడింగ్ వచ్చు కదా. 1 2 3 1 2 3 స్టార్ట్. ఓన్లీ కోడింగ్. V1 V2 V1 V4 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 V3 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 V4 V4 V4. వెరీ గుడ్. సెకండ్ స్టెప్ విల్, షల్. ఏ టెన్స్ లో? ఒక్క ఫ్యూచరేనా? హౌ మెనీ ఫ్యూచర్ టెన్సెస్? 4. చెప్పండి. విల్, షల్, విల్, షల్. థర్డ్ స్టెప్ బి ఫార్మ్స్. ఏ టెన్స్ లో? ఏ టెన్స్ లో? ఏ టెన్స్ లో? ఎన్ని కంటిన్యూస్ టెన్సెస్ లో? 3 కంటిన్యూస్ టెన్సెస్ లో. ఫస్ట్ దాంట్లో ప్రెజెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో. ఎందుకు బి? రూట్ ఫార్మ్. సూపర్. వాట్ ఈస్ ద ఫోర్త్ రూల్? ఫోర్త్ రూల్ ఏ టెన్స్ లో? ఏ టెన్స్? ఎన్ని పర్ఫెక్ట్లు? ప్రెజెంట్ పర్ఫెక్ట్లు ఏంటి? పాస్ట్, ఫ్యూచర్. ఎందుకు హ్యావ్? వెరీ గుడ్. లాస్ట్ రూల్ ఏ టెన్స్ లో? ఎన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్? ఓకే. ఇప్పుడు ఏం రాసాం? బీన్.
హ్యావ్ హ్యాస్ హ్యాడ్ హ్యావ్ ఎందుకు రాయాలి? ఇక్కడ ఆల్రెడీ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇది మార్చుకున్నాం ఇవన్నీ. ఈ V3 బదులు ఏం రాసాం? బి రాసాం. ఆ బి అనేది ఏంటి? 5th స్టెప్. ఓకే, ఇప్పుడు మీరు బాక్స్ గీయండి. బాక్స్ గీసి హెడింగ్స్ పెట్టి ఈ ఓన్గా రాయాలి. బాక్స్ గీసి హెడింగ్ పెట్టేసి ఇవి ఓన్గా స్టెప్స్ ఫాలో అవుతూ రాయాలి. ఓకేనా? రైట్. తెలుసు ప్లాన్ ఉన్నాయండి. ఫస్ట్ టేబుల్ ఎలా ఉండాలమ్మా? ఇటు సైడ్ ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఉంటుంది. అటు సైడ్ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. మొత్తం 12 బాక్సెస్ రావాలి. 12 బాక్సెస్ రాసావా? స్టార్ట్ చేయండి మరి. ఈ ఫార్ములా కనుక మీరు గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఈ స్టైల్ ఎవరన్నా మీ టీచర్స్ నేర్పించారా? స్కూల్లో కానీ కాలేజీలో ఎవరైనా నేర్పించారా? ఎవ్వరూ నేర్పించారు. వాళ్ళు బట్టి పట్టిస్తారు అంతే. ఇది ప్రాక్టికల్ మెథడ్. సో టేబుల్ డ్రా చేసిన తర్వాత హెడింగ్స్ పెట్టుకోండి. 12 బాక్సెస్ 12 బాక్సెస్. సో ఫస్ట్ కోడింగ్ రాయండి. ఫస్ట్ ఈ 5 స్టెప్స్ కింద రాసుకోండి. 5 స్టెప్స్ రాసేసి ఫస్ట్ స్టెప్ కోడింగ్ అంటే బ్రాకెట్లో వర్బ్ ఫామ్. టేబుల్ గీసిన తర్వాత ఆన్సర్ చేయొద్దు ఎవరు. ఈ రూల్స్ రాసుకోండి. ఫస్ట్ కోడింగ్ verb form bracket. Second one will shall. Third one be forms. Fourth one have forms. Fifth one been bracket la V3. Been V3. అసలు దేనికి బీన్ V3 అంటే ఇదిగోండి బీ ఫార్మ్స్ కి V3. ఓకేనా? ఇంకొక క్లారిటీగా చెప్తా, ఒకసారి జాగ్రత్తగా వినండి. రాయటం ఆపేసాను, జస్ట్ స్టాప్. ఇందాక మీకు అర్థం అవడం కోసం 50% చెప్పా, ఇక్కడ 50% చెప్తా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ టెన్స్? గట్టిగా గట్టిగా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎన్ని టెన్స్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, కంటిన్యూస్ టెన్స్ ఉంది. మరి ఈ రెండు మిక్స్ చేస్తేనే కదా ఈ టెన్స్ రావాలి. అవునా? పర్ఫెక్ట్ టెన్స్ ను కంటిన్యూస్ టెన్స్ ను మిక్స్ చేస్తే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి. వచ్చిందో లేదో ఒకసారి మనం చూద్దాం, ట్రై చేద్దాం. ఓకేనా? షల్ వి? ఇక్కడ చూడండి. కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమున్నాయి? ఈజ్, యామ్, ఆర్, V4. was, were, V4. shall, will, be, V4 ఉన్నాయి కదా. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమున్నాయి? have, has, V3, had, V3, will, shall, have, V3 ఉన్నాయి కదా. ఈ రెండు మిక్స్ అవ్వాలి. ఈ రెండు స్ట్రక్చర్లు మిక్స్ అయితే ఈ స్ట్రక్చర్స్ రావాలి. వచ్చినా లేదో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే డౌట్స్ అడగండి. డౌట్స్ అడిగే స్టూడెంట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐ లైక్ ద స్టూడెంట్స్ హూ ఆస్క్ డౌట్స్ ఇన్ మై క్లాస్ రూమ్. ఎందుకంటే నాకు డౌట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వడం చాలా ఇష్టం. డౌట్స్ క్లారిఫికేషన్ ఇవ్వడం వల్ల నా దగ్గర ఉన్న సబ్జెక్టు మీకు నేర్పడానికి నాకు ఒక ఛాన్స్ దొరికినట్టు అవుతుంది. ఓకేనా? రైట్. ఒకసారి చూడండి. ఈజ్, యామ్, ఆర్, V4 అక్కడ పంపిద్దాం. V4 తీసుకెళ్ళాం, వచ్చింది కదా. కంటిన్యూస్ టెన్స్ కాబట్టి V4 ఇక్కడ V4 వచ్చేసింది. V4 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఈజ్, యామ్, ఆర్ తీసుకెళ్ళాలి. ఓకేనా? ఈ అట్లా పెడదాం, కొంచెం బోర్డులో పెడదాం. ఇక
ఇక్కడ ఏం మిగిలినాయి? ఇంకా V4 పంపించాం కదా, ఈజ్ యామ్ ఆర్ వజ్ వర్ విల్ షల్ బి మిగిలినాయి, గుర్తుపెట్టుకోండి. V4 అది పంపించాం. కంటిన్యూస్ లో ఉన్నది అక్కడ కూడా ఉంది. రైట్, పర్ఫెక్ట్ టెన్స్ లోకి వద్దాం. హ్యాజ్ హ్యావ్ పంపించేసాం, హ్యాడ్ పంపించేసాం, షల్ విల్ హ్యావ్ పంపించేసాం కదా. రైట్, ఇంకేం మిగిలింది? V3 మిగిలాయి కదా. ఇక్కడ ఏం మిగిలాయి? విల్సన్ కామన్ కదా, అది బి ఒకటి మిగిలింది. ఇక్కడ బి మిగిలింది, వజ్ వర్ మిగిలింది. అంటే ఇక్కడ బి ఫార్మ్స్ మిగిలాయి, ఇక్కడ V3 మిగిలాయి. బి ఫార్మ్స్ మిగిలాయి అటు పక్క బాక్స్ లో. ఇక్కడ ఏం మిగిలాయి? V3 అయిపోయినాయి కదా, పంపించాం కదా. రైట్, ఇప్పుడు ఈజ్ అన్నా, యామ్ అన్నా, ఆర్ అన్నా ఏ ఫార్మ్స్? బి ఫార్మ్స్. ఏ బి ఫార్మ్ కైనా V3 ఏంటో తెలుసా? ఏ బి ఫార్మ్. ఈజ్ తీసుకున్నా, వజ్ తీసుకున్నా, స్టార్టింగ్ లో ఇచ్చారు మీకు నోట్స్. ఈజ్ కైనా, వజ్ కైనా, వర్ కైనా, యామ్ కైనా, ఆర్ కైనా, దేనికైనా సరే V3 ఫార్మ్ బీన్. ఏంటి V3 ఫార్మ్? వాట్ ఇస్ ద V3 ఫార్మ్? ఇప్పుడు చూడండి, ఈజ్ యామ్ ఆర్ ఇంటూ V3 మిగిలింది ఇదే కదా. ఈజ్ యామ్ ఆర్ ఇంటూ V3 ఏంటది? బీన్. అంటే ఈజ్ యామ్ ఆర్ కి V3 ఫార్మ్ ఏంటి? బీన్. సో ఇవి అయిపోయాయి కదా. చూడండి ఒకసారి, ఫస్ట్ మనం ఏం చేసాం? దీన్ని తీసుకెళ్ళాం, అయిపోయింది. ఫస్ట్ V4 రాసాం, తర్వాత మనం ఏం తీసుకెళ్ళాం? హ్యావ్ తీసుకెళ్ళాం. మూడు తీసుకెళ్ళాం, ఇది తీసుకెళ్ళాం. మిగిలింది ఏంటి? బి ఫార్మ్స్ V3 మిగిలాయి. ఇప్పుడు చూడండి, ఈజ్ యామ్ ఆర్ ఇంటూ V3 అంటే ఈజ్ యామ్ ఆర్ కి V3 ఫార్మ్ ఏంటి? బీన్. సో ఇవి అయిపోయాయి, ఇంతవరకు అయిపోయాయి. నెక్స్ట్ వజ్ వర్ ఇంటూ V3 ఫార్మ్ ఏంటి? బీన్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా విల్ షల్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఒక్కటి బి మిగిలింది. బి ఇంటూ V3 ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు బీన్. సో ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ అంటే పర్ఫెక్ట్ ప్లస్ కంటిన్యూస్ రెండు మిక్స్ చేసి గ్రైండర్ లో పెడితే, మిక్సీలో వేస్తే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చింది. వచ్చిందా రాలేదా? హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డా కాదా? ష్యూరా నాట్ ష్యూరా? ఒకసారి రీఎక్స్ప్లెయిన్ చేస్తా వెనకున్న వాళ్ళ కోసం. ఈ రెండు టెన్సెస్ లో ఉన్న V4 ని ఫస్ట్ ఇటు తీసుకొచ్చేసాం, ఈ రెండు కలిపే ప్రాసెస్ లో. తర్వాత ఏం తీసుకొచ్చాం? హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావ్ తీసుకొచ్చేసాం. విల్ షల్ ఆల్రెడీ ఫ్యూచర్ లో ఉంటాయి కాబట్టి రెండు అయిపోయాయి. ఇక మిగిలినవి ఏంటంటే, ఇక్కడ V3 మిగిలాయి, ఇక్కడ బి ఫార్మ్స్ మిగిలాయి. బి ఫార్మ్ ఇంటూ V3 ఈజ్ ఈక్వల్ టు ఎనీ బి ఫార్మ్. ఈజ్ యామ్ ఆర్ వజ్ వర్ అన్ని బి ఫార్మ్సే కదా. ఈజ్ యామ్ ఆర్ వజ్ వర్ ఏదైనా సరే ఇంటూ V3 వేసేస్తే ఇంటూ V3 అంటే బీన్ వస్తుంది, వచ్చేస్తుంది కదా. ఇక్కడ బి అయినా V3 అంటే బీన్. యు గాట్ మై పాయింట్? సో రెండు క్లబ్ అయిపోయి ఈ టెన్స్ ఫామ్ అవడం జరిగింది. దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఏ టీచర్ షుడ్ గివ్, ఎస్పెషల్లీ హూ ఈస్ టీచింగ్ ఇంగ్లీష్. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైనా మీ స్కూల్లో, కాలేజ్లో విన్నారా? గట్టిగా చెప్పండి. సో యాక్చువల్లీ టెన్సెస్ నేర్చుకోవాల్సిన పద్ధతి బట్టి పద్ధతి, ఓకేనా? పర్ఫెక్ట్ కంటిన్యూస్ రెండు అంటే ఏంటంటే మిక్సింగ్ అండి. ఓకే, ఇప్పుడు మీరు రాయండి. టేబుల్ ఉందా రెడీగా? నేను చెప్తా, రాయండి. టేబుల్ లైన్స్ కొట్టేయండి, చక్కగా బాక్సెస్, అందరూ బాక్సెస్ ఉండాలి. 12 బాక్సెస్ కనిపించాలి నాకు విత్ హెడింగ్స్. 12 బాక్సెస్ విత్ హెడింగ్స్. మీరు కోడింగ్ అనగానే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టు, కోడింగ్ ఇటుపక్క లైన్ చివరికి రాయండి. V1, V2, V1 ఇటు రాస్తే మిగతా స్ట్రక్చర్ అటు వస్తుంది. ఓకేనా? రైట్, ఫస్ట్ కోడింగ్ రాయండి. V1 వచ్చా కోడింగ్? రాయండి, మొత్తం కోడింగ్ రాసేయండి. బాక్స్ చివరికి రాయండి, రైట్ సైడ్కి రాయండి. బాక్స్లో రైట్ సైడ్ మార్జిన్కి రాయండి కోడింగ్. బాక్స్లో రైట్ సైడ్ మార్జిన్కి రైట్ అలైన్మెంట్లో కోడింగ్ రాయండి. నేను చెప్తున్నా ఒకసారి. V1, V2, V1, V4, 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 V3, 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 V4, V4, V4. Finished. Right. Second step, will or shall. Only future tenses లో బాక్స్ లో లెఫ్ట్ అలైన్మెంట్ కి, బాక్స్ లో లెఫ్ట్ మార్జిన్ కి, ఈ బాక్స్ లో ఉన్న లెఫ్ట్ మార్జిన్ కి రాయండి. will shall, will shall, will shall, will shall 4 times. రాసారమ్మా? వెరీ గుడ్.
2 స్టెప్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. థర్డ్ స్టెప్ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ ఏ టెన్స్లో వాడతాం? వెరీ గుడ్. కంటిన్యూస్ టెన్స్ నాకు 3 ఉంటాయి కదా, 3 రాయండి. ఫస్ట్ వన్ ఈజ్ యామ్ ఆర్, సెకండ్ పాస్ట్ టెన్స్ లో వజ్ వర్, ఫ్యూచర్ టెన్స్ లో విల్ షల్ ఆల్రెడీ ఉంటుంది, దాని పక్కన బీ రూట్ ఫార్మ్. ఫస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఈజ్ యామ్ ఆర్, పాస్ట్ కంటిన్యూస్ లో వజ్ వర్, ఫ్యూచర్ కంటిన్యూస్ లో మిగలవు కాబట్టి నేను అడగాలని నీ షర్ట్ తీసి ఇచ్చేసి అనాలి. అంటే నీ రూట్ ఫామ్ నాకు ఇచ్చేసి అని అడుగుతుంది. బి బి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ అనగానే మనకు గుర్తుకొస్తుంది పర్ఫెక్ట్ టెన్స్. ఏ టెన్స్? పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ హ్యాస్, పాస్ట్ లో హ్యాడ్, ఫ్యూచర్ లో ఏం రాయాలి? ఎందుకని? హ్యావ్ ఇస్ ద రూట్ ఫార్మ్. ఈ షర్ట్ తీసి ఇచ్చేయమనాలి. అది దట్ ఈస్ ద ప్రాసెస్. రూట్ ఫార్మ్ ఫ్యూచర్ టెన్స్ లో వచ్చేసింది. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్. వాట్ ఈస్ ద ఫిఫ్త్ స్టెప్? బీన్. ఈ బీన్ రాసే ముందు ఈ రెండింటికి మ్యారేజ్ చేయాలి. ఏంటమ్మా రెండు? పెళ్లి కొడుకు బ్రైడ్ గ్రూమ్ ఏమో పర్ఫెక్ట్, బ్రైడ్ ఏమో కంటిన్యూస్. ఈ రెండింటికి మ్యారేజ్ చేయాలి. ఎలా చేయాలి? హ్యావ్ హ్యాస్ తీసుకోవాలి, హ్యాడ్ తీసుకోవాలి, హ్యావ్ తీసుకోవాలి దీనికి సంబంధించి. తర్వాత బి ఇంటూ V3 ఆల్రెడీ ఫిఫ్త్ స్టెప్ V3 ఇక్కడ రాసుకోండి. బి ఇంటూ V3 ఈజ్ ఈక్వల్ టు బీన్. ఒక ఫార్ములా బ్రాకెట్ లో పడేయండి. 5వ పాయింట్ దగ్గర, 5వ స్టెప్ దగ్గర ఒక ఫార్ములా అక్కడ వేసేస్తే అదే పడిపోయి ఉంటుంది. అట్లా బీన్ V3 రాశారు కదా అక్కడ, దాని కింద బి ఇంటూ V3 ఈజ్ ఈక్వల్ టు బీన్ అని రాయండి. బి అంటే కూడా మనకు డౌట్ రావచ్చు. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్డ్, బి. బి కూడా యాడ్ చేయండి. వీటన్నిటికీ ఒకటే V3 ఫామ్. ఈజ్, యామ్, వర్, వజ్, వర్, బి. బి కూడా V3 ఫామ్ బీన్. ఇంక ఇప్పుడు క్లారిటీ ఉంటుంది మీకు. హ్యావ్ హ్యాస్ రాశారు, హ్యాడ్ రాశారు, ఇక్కడ రూట్ ఫామ్ హ్యావ్ రాశారు. ఇక మిగిలింది ఏం రాయాలి? బీన్ రాస్తే స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు స్ట్రక్చర్స్ కరెక్ట్ రాసారు లేదా చెక్ చేసుకోండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యాడ్ చేసి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యాడ్ చేయండి. ఫస్ట్ వన్ ఈ బాక్స్ యాడ్ చేయండి. చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సెకండ్ వన్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ బిలాంగ్స్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ రండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4 ప్లస్. అన్ని కరెక్ట్ వస్తున్నాయి, రాంగ్ వస్తున్నాయి? చెప్పాలి. కరెక్టా రాంగా? రైటా రాంగా? అబ్సల్యూట్లీ రైట్. ప్లీజ్ నోట్. ఇప్పుడు మొత్తం స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయండి. 12 స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇప్పుడు టీమ్స్ గా ప్రాక్టీస్ చేయండి. మీ పక్కన ఉన్న పార్ట్నర్ తో ఈ 5 స్టెప్స్ ఒకసారి చెప్పండి మీరు. కోడింగ్, విల్ షల్, బీ ఫార్మ్స్, ఆ ఫార్మ్స్, బీన్. బీన్ అంటే బీ ఇంటూ V3. ఓకే. ఎంత టైం కావాలి నేర్చుకోవడానికి? 5 minutes. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 minutes టైం స్టార్ట్ అయింది. ఎవరిని పిలుస్తానో తెలియదు, వాళ్ళని పిలవగానే ఇక్కడికి వచ్చి బోర్డు మీద మార్కర్తో అన్ని బాక్స్లో 5 స్టెప్స్ ఉపయోగించి ఫిల్ చేయాలి. ఓకేనా? నీలోపు డస్ట్ తీసుకొని బాక్స్లో ఉన్న డేటా వరకు తెచ్చి కింద రూల్స్ నుంచి ఇబ్బంది లేదు. ఒక పని చేయి, ఇక్కడ నుంచి మొదలేసి ఇదంతా ఒకేసారి వచ్చాయి గీతలు కొడతాం. ఓకే. 5 minutes స్టార్ట్ అయిపోయింది. వెనకున్న వాళ్ళని పిలుస్తా. ఫస్ట్ ప్రయారిటీ మీ పక్కన ఫ్రెండ్కి అప్పుడు చెప్పండి. జస్ట్ డిస్కస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయాలి అందరూ. కళ్ళు మూసుకొని చెప్తాడు మీకు మీరే. కోడింగ్ కోడింగ్ కోడింగ్. విల్, షల్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బీన్. అంతే.
వచ్చినాయా? మరేంటి డిస్కస్ చేయి తిప్పుకోవాలంటే పక్కన నా ఫ్రెండ్కి అప్పచెప్పండి కోడింగ్ అన్ని. ఓకే, సో ఈ స్టెప్స్ ప్రకారం రాయడం వచ్చా? ప్రాక్టీస్ చేశారా? యూ కమ్ ఫస్ట్. 1 by 1 పిలుస్తున్నా. ఇప్పుడు రెడీగా ఉండండి. ఎవరిని పిలుస్తాను తెలియదు. నీ పేరు? క్లాస్ భావన ఫ్రమ్ 9th స్టాండర్డ్ ట్రై చేస్తుంది కోడింగ్. ఓకే, ఫస్ట్ రూల్ అయిపోయింది. స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటి? విల్ షల్. ఆల్రెడీ స్టార్ట్ చేసింది. నేను షల్ విల్ అని రాస్తే విల్ షల్ అని రాయొచ్చు, నో ప్రాబ్లం, మనిషిని కదా. సెకండ్ రూల్ కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్ వచ్చేసి బీ ఫార్మ్స్. ఏం రాస్తున్నాం? స్టెప్ రైట్. థర్డ్ అయిపోయింది. ఫోర్త్ ఏంటి? హావ్ ఫార్మ్స్. బేస్ ఫార్మ్ తీసుకోండి. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుంది. దేనికి మ్యారేజ్? పర్ఫెక్ట్ కంటిన్యూస్ మ్యారేజ్. ఏం తీసుకోవాలి అక్కడ? బేస్ ఫార్మ్. గుడ్ ఫార్మ్, వెరీ గుడ్. మీరు అక్కడ ఎందుకు బీన్ వాడారు అంటే ఎవరు చెప్పడు. ఇంతకుముందు చెప్పేవాళ్ళ మీరు? ఇంతకుముందు బట్టి పట్టారు మీ టీచర్ ఉన్నప్పుడు. ఓకేనా? ఎస్, తను చెప్తుంది ఇప్పుడు బీ ఫార్మ్ ప్లస్ V3, బీ ఫార్మ్ ఇంటూ V3 బీన్ సార్ అని చెప్పిందారు. అక్కడ బీన్ ఎందుకు వాడారు అంటే ఇంతకుముందు మీరు చెప్పేవాళ్ళ? ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చెప్పేవాళ్ళ. కానీ ఇప్పుడు చెప్పగలరు. మీ టీచర్కే మీరు చెప్పగలరు ఇప్పుడు. అర్థమైందా? బికాస్ యువర్ ట్రైనర్ ఈస్ హర్ష. అర్థమవుతుందా? సిస్టమేటిక్గా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, కాన్ఫిడెంట్గా చెప్పేసేయండి. భావన ఇట్లా వచ్చేసి ఇట్లా కమ్ దిస్ సైడ్. ఒకసారి భావన కరెక్ట్ రాసింది లేదు చూడండి. అవును, హ్యాట్ ప్లస్ బీన్ అన్న హ్యాట్ బీన్ అని ఒకటే. ఇక్కడ ఏం కాదు, ప్లస్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. విడదీసి రాసింది ప్లస్ పెట్టుకోవచ్చు, పెట్టకపోయినా పర్లా. మొత్తం ఒక స్ట్రక్చర్ కదా. సెంటెన్స్ రాసేటప్పుడు ప్లస్లనే ఎగిరిపోతాయి. ఐ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 8 days బై టుమారో. అన్ని ప్లస్ ఎగిరిపోతాయి, పెట్టుకోవచ్చు, తీసేది స్ట్రక్చర్లో. సో అబ్సల్యూట్ కరెక్ట్ రాసిన ఒక చిన్న కరెక్షన్ మాత్రం చూద్దాం భావనకి. ఇట్లా ఈ మధ్యలో మనం ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ పెట్టకూడదు. ఏం రాయాలి? స్మాల్ లెటర్స్ రాయాలి. స్ట్రక్చర్ మధ్యలో కదా, సో స్మాల్ లెటర్స్. ఇంకా మిగతా అన్ని కరెక్ట్ అక్కడ కూడా. వెరీ గుడ్. భావనకు ఒకసారి చియర్ క్లాస్. 1 2 1 2 3. భావన గర్ల్స్ సైడ్ నుంచి ఒక ఛాలెంజ్ విసిరేసింది. బాయ్స్ సైడ్ ఛాలెంజ్ ఒకళ్ళు యాక్సెప్ట్ చేసి నువ్వు వద్దరకుండా లాస్ట్ దూరారా. లాస్ట్ నుంచి ఒక పర్సన్ వస్తున్నాడు చూద్దాం. ఏ క్లాస్ అమ్మా నువ్వు? 10th. నేమ్ ఏంటి? రూపేష్. ఓకే, చేతులు ఎలా కట్టుకోవడం చెప్తున్నాడు పాపం. అసలు చేతులు కట్టుకోవడానికి నేను ఇష్టపడను. నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను, కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేశాను, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేశాను.
కానీ ఎప్పుడు కూడా నా స్టూడెంట్ కట్టుకుని నా ముందు నిలబడితే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. ఇమ్మీడియట్గా తిట్టాను సరే దీవించేస్తాను. ఈ చేతులు కట్టుకోవడం వినయానికి సింబల్ కాదు, బానిసత్వానికి ప్రతీక. యు ఆర్ నాట్ స్లేవ్స్, యు ఆర్ స్టూడెంట్స్, ఐఎమ్ ట్రైనర్. నా డ్యూటీ ట్రైన్ చేయటం, టీచ్ చేయటం, మీ డ్యూటీ వింటం, నేర్చుకోవటం. ఇద్దరు ఈక్వల్ ర్యాంకే. ఇక్కడ మేజరు, సుబేదారు, సిపాయి ఏం లేదు. అర్థమైందా? స్కూలు, కాలేజ్ అనేటువంటి ఒక ప్లేస్లో అందరు ఎవరి డ్యూటీ వాళ్ళది, ఎవరి జాబ్ వాళ్ళది. మీ జాబ్ నేర్చుకోవడం, నా జాబ్ టీచ్ చేయడం, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఈక్వలే. అర్థమైందా? నేను ఎప్పుడు ఏ స్టూడెంట్ కూడా చేతులు కట్టుకున్న నా లైఫ్లో ఇంతవరకు చూడాలి. ఓకేనా? డోంట్ డూ దట్. మీరు కూడా ఎప్పుడు ఎవరి ముందు చేతులు ఎట్లా కట్టుకోకూడదు. కట్టుకున్నారంటే మీరు కట్టు బానిసలాగా, కట్టప్పలాగా అర్థం. అర్థమైందా? అరే కట్టప్ప, యు ఆర్ స్టూడెంట్, ఇండిపెండెంట్ స్టూడెంట్. జస్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవద్దు, నుంచోండి ఇలా. అలాంటి జేబుల్లో చేతులు పెట్టుకోవద్దు, అది అంటే యారగెన్స్ చూపిస్తుంది. జనరల్ నుంచోండి, మామూలు నుంచోండి, ఇలా నుంచోండి, లేకపోతే ఇలా నుంచోండి, లేదా బ్యాక్ చేతులు పెట్టుకుని ఇలా నుంచోండి. డోంట్ డూ లైక్ దిస్. ఓకేనా? ఏం పేరా? రూపేషా? ఓకే, పట్టుకో. నువ్వే చేసి బాక్స్ని కొట్టి గీసే. రూపేష్ 10th క్లాస్ ఒకసారి క్లాప్స్ కొట్టి నార్మల్ క్లాప్స్ ఆల్ వేసి వెళ్దాం. ఆ సిస్టమ్ మనకు వర్కౌట్ కాదు, కానీ ఇందాక అదే టేక్స్ టైం. లైన్స్ కొట్టేసి ఇప్పుడు పర్లేదు, కొంచెం అటు ఇటు వస్తుంది. స్టేడియం లేదు. రూపేష్, ఆల్ ది బెస్ట్. Step 1, coding. Go with coding. E3. Here I am.